ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ వాళ్ళ అమ్మ తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ ఆయన అక్కడికి వచ్చి, ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఆస్తిలో సగభాగాన్ని రాసి ఇచ్చేసాననే బాధగా ఉందా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అక్షయ్కి సగం కాదు మొత్తం రాసిచ్చినా నేను బాధపడను, కానీ వారు వేరుగా చూశారు చూడండి, అందుకు నాకు చాలా బాధగా ఉంది. నాకు ఇప్పుడు అక్షయ్ కన్న కొడుకు కాదు అందరికీ తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అవని అటువైపుగా వచ్చి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, మా ఆయన వీళ్ళ కన్న కొడుకు కాదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ ఆవిడ మాత్రం, అవునండి, ఇప్పుడు అందరికీ మీరు నిర్ధారణ చేస్తున్నారు, అక్షయ్ నా కన్న కొడుకు కాదు అందరికీ తెలియజేస్తున్నారు మీరు ఇలాంటి పనులు చేసి అని చెప్పేసి వాళ్ళ ఆవిడ ఆయనని తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ ఆయన మాత్రం, అలా కాదు, అక్షయ్ ఇంట్లో ఉంటే అందరినీ బాగా చూసుకోగలరు, అందుకే అక్షయ్కి సగం వాటాని ఇచ్చేసి మిగతా వాటాని వీళ్ళిద్దరికీ సర్దుతున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటో నేను తన కన్న కొడుకుని కాదా అని చెప్పేసి అక్షయ్ అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అక్షయ్ వాళ్ళ అమ్మ మాత్రం, అవునండి, మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే అందరికీ తెలిసిపోతుంది, అక్షయ్ నా కన్న కొడుకు కాదని అందరికీ తెలిస్తే నా పరిస్థితి ఏంటి, అక్షయ్ పరిస్థితి ఏంటి, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అందరికీ చెప్పి బాధపడుతూ